తెలంగాణలో చాలా మందికి తెలిసిన ఆలయాలున్నాయి. కానీ కొన్ని ఆలయాలు మాత్రం వాటి చరిత్రతో పాటు అక్కడ విశ్వాసాల వల్ల కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి నల్గొండ జిల్లా చెరువుగట్టు కొండపై ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. హైదరాబాద్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. కొండపై ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవాలంటే వంకర వంకర రోడ్ల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్ళాలి. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కానీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విశ్వాసం. ఆలయ పరిసరాల్లో కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడిన ఇరుకైన రాతి సందులు ఉన్నాయి. ఈ సందుల గుండా వెళ్లడం ఒక ఆచారంగా భావిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం పవిత్ర నియమాలు పాటించి వచ్చిన వారు ఈ సందుల గుండా సులభంగా వెళ్ళగలుగుతారు. అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం లేదా మద్యం సేవించి వచ్చిన వారు ఆ సందుల వద్ద ఇబ్బంది పడతారని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఈ ఆలయానికి వెళ్లే ముందు చాలా మంది భక్తులు కొన్ని రోజులు నియమనిష్టలు పాటిస్తారు. ఇది నిజంగా దేవుడి మహిమ లేక మనసులో ఉన్న భక్తి, విశ్వాసం ప్రభావమా? దీనిపై ప్రతి ఒక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ సందులు గుండా వెళ్లే సమయంలో భక్తులు అనుభవించే ఆధ్యాత్మిక అనుభూతి వారి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలిసిందని స్థానిక కథనాలు చెప్తున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కొండపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు, చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తులలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. ఈరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తున్నాం. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనమే వెళ్ళి చూసినప్పుడు మాత్రమే వాటి ప్రత్యేకత అర్థమవుతుంది. చెరువుగట్టు కూడా అలాంటి ప్రదేశమే. హైదరాబాద్కు దగ్గరలోనే ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు ఇప్పటి వరకు సందర్శించారా? సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరి ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రలు, అరుదైన ప్రదేశాలు, తెలియని విశేషాల కోసం ఫాలో అవ్వండి. గమనిక: ఈ వీడియోలో చూపించిన చిత్రాలన్నీ కథనానికి అనుగుణంగా రూపొందించిన ఊహాకల్పిత దృశ్యాలు మాత్రమే. ఇవి నిజమైన గుడి నమూనాలు లేదా వాస్తవ రూపాలను ప్రతిబింబించవు.